నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన పసిడి వెండి ధరలు భారీగా దిగొస్తున్నాయి. వినియోగదారులకు కొద్ది రోజులుగా చుక్కలు చూపించిన బంగారం వెండి ధరలు 3 రోజులుగా నేల చూపులు చూస్తున్నాయి. కేవలం 3 రోజుల్లోనే తులం బంగారంపై ₹1,000 తగ్గుదల కనిపించడం ఆశ్చర్యపరుస్తోంది. గడిచిన గురువారం రికార్డు స్థాయిలో 1,93,000 వద్ద ఉన్న 24 క్యారెట్ల బంగారం 3-4 రోజుల్లోనే గరిష్ట స్థాయి నుంచి దాదాపు 20% మేర పతనమైంది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధర పతనం స్పష్టంగా కనిపిస్తోంది. $5,500 నుంచి ఒక్కసారిగా $4,825 బంగారం ధర పడిపోయింది. వెండి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. 2 రోజుల్లోనే వెండి ధర కేజీకి సుమారు 1.34 లక్షల మేర తగ్గింది. ప్రస్తుతం కేజీ వెండి ధర 2,67,000 నుంచి 2,78,000 మధ్య ఊగిసలాడుతోంది. బంగారం వెండి ధరలు ఎంత వేగంగా పెరిగాయో అంతే వేగంగా తగ్గుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత తగ్గుతాయని, దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు ఇది మంచి అవకాశమని నిపుణులు సూచిస్తున్నారు. ఇవాళ సోమవారం ఒక్కరోజే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ₹9,050 తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ₹8,300 తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ₹151,530 ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ₹138,900గా ఉంది. కిలోపై 20,000 తగ్గిన వెండి 3 లక్షలకు చేరుకుంది. ఇదే అంశానికి సంబంధించి డిబేట్లో మాట్లాడడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ వాసిరాజ్ సుందరరాజు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మరొక వైపు ప్రశాంత్ గారు లైవ్లో జాయిన్ అవుతున్నారు, ప్రముఖ బిజినెస్ అనలిస్ట్. అలాగే సృజన యాదవ్ గారు అనలిస్ట్. సార్ నమస్కారం. సుందరరాజు గారు నమస్తే అండి. సార్, ఏంటి ఈ రకంగా అంటే బంగారం కంటిన్యూస్గా డౌన్ఫాల్ అవుతా ఉంది. మధ్యతరగతి కుటుంబాలకు కొంత అందుబాటులోకి వచ్చే ధరలోకి వస్తుందని అనుకోవచ్చా? అలాగే ఈ పెరుగుదలకు కారణాలు ఇవన్నీ తెలుసుకుందాం. బట్ ఇంకా ఎంతవరకు పడిపోయే అవకాశం ఉంటుందనే దాని మీద అందరూ కొంత ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. ఒకటి, ఈ లాస్ట్ 2 రోజులుగా వచ్చిన ఒక బ్రూటల్ సెల్ ఆఫ్ ఈ గోల్డ్లను సిల్వర్లో రావటం అనేది చాలా పెద్ద ఊరట ఇచ్చింది అనుకోవచ్చు. ఎందుకంటే అంతక్రితం చూస్తే కనుక కొన్ని నెలలుగా కొన్ని సంవత్సరాలుగా కంటిన్యూస్గా మార్కెట్లో చూస్తే కనుక గోల్డ్ అండ్ సిల్వర్ కంటిన్యూస్గా పెరుగుతూ వస్తుంది. ముఖ్యంగా మనకు తెలిసిందే మ్యాక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా చూస్తే కనుక అన్సర్టన్గా ఉండడంతో మనకి గోల్డ్ అండ్ సిల్వరే కొంచెం బెటర్గా ఉంది, కొంచెం సేఫ్టీగా ఉంది ఉద్దేశంతో చాలా మంది కంటిన్యూస్గా గోల్డ్ అండ్ సిల్వర్లో కూడా అన్ఎబేటెడ్ బయింగ్ తోటి కంటిన్యూగా చేయడంతో గోల్డ్ అండ్ సిల్వర్ పెరిగింది. కానీ ఈ 2-3 రోజులుగా వచ్చిన పరిమాణాలు చూస్తే కనుక అమెరికాలో కొన్ని చేంజెస్ రావడం చూస్తాం. అమెరికాలో చూస్తే కనుక అక్కడ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ గారిలో ఒక మార్పు అంటే చేంజ్ రాబోతుందని చెప్పి జెరోమ్ తర్వాత మనకి కొత్త ప్రెసిడెంట్గా చైర్మన్ గారు వస్తున్నారు అన్న ఒక వార్త రావడంతో ముఖ్యంగా మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కమోడిటీ ఇన్వెస్టర్లు ట్రేడర్లు అందరూ కూడా భారీగా కొంచెం అమ్మకాలు జరిపారు. పైగా గ్లోబల్గా కూడా చూస్తే కనుక లాస్ట్ 2-3 రోజులుగా మనకి మెటల్ మార్కెట్స్లో కూడా భారీ సెల్ ఆఫ్ అనేది రావడం. అంతేకాకుండా 3వ ప్రధానమైన కారణం చూస్తే కనుక జనరల్గా ఒక సైకిల్ అనేది ఉంటుంది. కమోడిటీస్ అన్ని కూడా చూస్తే కనుక సైక్లికల్ కమోడిటీస్ అని, సైక్లికల్ మెటల్స్, సైక్లికల్ ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ కూడా చూస్తే కనుక ఒక్కసారి గుంపుగా అలా పెరగటం అనేది జరుగుతుంది. గ్లోబల్గా చూస్తే కనుక స్టాక్ మార్కెట్స్ అన్ని లాస్ట్ 1 ఇయర్గా అంటే లాస్ట్ ఇయర్ 2025 బాగా అండర్ పెర్ఫార్మ్ చేసిన విషయం మనకి తెలిసిందే. స్టాక్ మార్కెట్లో చూస్తే కనుక రిటర్న్స్ తగ్గటము, అలాగే మనకి డిమాట్ అకౌంట్స్ కూడా కొంచెం తగ్గటము, అలాగే ఇన్వెస్టర్లకి ముఖ్యంగా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో రిటర్న్స్ రాకపోవడంతో వాళ్ళందరూ కొంచెం డిసప్పాయింట్ అయ్యి అంతకంటే లాస్ట్ 2-3 సంవత్సరాల్లో భారీ రిటర్న్స్ చూసిన తర్వాత స్టాక్ మార్కెట్ మీద పెద్దగా పెరగదని ఉద్దేశంతో పైగా గ్లోబల్గా గోల్డ్ అండ్ సిల్వర్ కూడా పెరుగుతోంది కాబట్టి ఇన్వెస్టర్లందరూ గోల్డ్ అండ్ సిల్వర్లో దృష్టి మళ్లించడంతో అవి కంటిన్యూస్గా ప్రకటించాం. పైగా సిల్వర్ కూడా చూస్తే కనుక ఎన్నడూ లేనిగా సఖ్యంగా లేనిగా మనకి ఇండస్ట్రియల్ డిమాండ్ కూడా బాగా ఉండడంతో మనకి సిల్వర్ కూడా బాగా పెరిగింది. కానీ ఒక్కసారిగా చూస్తే కనుక ఈ 2 రోజుల్లో వచ్చిన ఇంటర్నేషనల్ ట్రెండ్స్ వల్ల చేంజెస్ వల్ల ముఖ్యంగా ఈ మ్యాక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ వల్ల మనకి గోల్డ్ అండ్ సిల్వర్లో కరెక్షన్ వస్తుంది. పైగా మనకు తెలిసిందే గోల్డ్ అండ్ సిల్వర్లో హెవీగా మనకి అక్యూములేటెడ్ బయింగ్ అనేది జరిగింది. ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే సెల్లింగ్ ఎక్కడ లేకుండా కంటిన్యూస్గా మార్కెట్లో అందరూ గోల్డ్కి కమిట్ అయిపోయారు కాబట్టి సో ఇక్కడ కొంచెం ఆగుతున్న ఉద్దేశంతో గోల్డ్ అండ్ సిల్వర్లో కూడా కొంచెం సెల్లింగ్ ప్రెషర్కి గురి చేయడంతో గోల్డ్ అండ్ సిల్వర్లో కూడా ఒక భారీ కరెక్షన్ రావడం చూస్తున్నాం.
లాస్ట్ 3 రోజులు ట్రేడింగ్ సెషన్ చూస్తే కనుక గోల్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో అవున్స్ ప్రకారంగా 5,500 నుంచి 4,400కి, అలాగే సిల్వర్ కూడా చూస్తే కనుక $120 నుంచి $75 వరకు భారీగా తగ్గడం చూస్తాం. సో ఇంకా మనకి ఈ 2 కమాడిటీస్ ముఖ్యంగా మన భారతీయులకి అందుబాటులో వస్తుందా రాదా అన్న అంశానికి వస్తే మటుకు, కానీ లాస్ట్ 2-3 ఏళ్ళుగా భారీగా పెరిగింది కాబట్టి అందులో జస్ట్ ఒక 5% కరెక్షనే ఉందనుకోవచ్చు. బట్ అందుబాటులో రావడానికి చాలా సమయం ఇప్పుడు పడుతుంది. ఇన్వెస్టర్స్ సార్ మీరు చెప్పినట్లుగా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టున్నారు కాబట్టి ఇన్వెస్టర్స్ అనుసరించాల్సిన వ్యూహం ఏంటి నెక్స్ట్ కమింగ్ డేస్ లో? ఇన్వెస్టర్లు జస్ట్ స్టే ఇన్వెస్టెడ్. ఎందుకంటే ఒక నార్మల్ టెక్నికల్ రియాక్షన్ అనేది జనరల్గా ఫైనాన్షియల్ మార్కెట్స్లో, కమాడిటీ మార్కెట్స్లో వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఈక్విటీ మార్కెట్ కన్నా ఫైనాన్షియల్ మార్కెట్స్లో జనరల్గా వాలటిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కమాడిటీస్ అన్ని కూడా చూస్తే కనుక కొన్ని న్యాచురల్ ఫ్యాక్టర్స్ మీద కూడా కొంచెం ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ 2 కూడా అన్అబేటెడ్గా పెరిగింది కాబట్టి కొంచెం ఈ రెండింటిలో ఒక నీజర్క్ రియాక్షన్ అనేది లాస్ట్ 3 రోజులుగా రావడం చూస్తాం. కానీ ఈ లెవెల్లో చూస్తే కనుక $4,500 దగ్గర, అలాగే సిల్వర్ కూడా 75 దగ్గర కొంచెం మద్దతు ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం ఆగే అవకాశం ఉంది. కానీ ఇంత క్రితం మనందరం చెప్పుకుంటున్నట్టుగా గోల్డ్ అండ్ సిల్వర్ 2 కూడా ప్రెషియస్ కమాడిటీస్. సో వీటిలో జనరల్గా క్రేజ్ అనేది జనరల్గా తగ్గటం అనేది ఉండదు. సో రాను తగ్గుతున్న కొద్దీ దీని మీద ఇంకా కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ పెరుగుతుంది తప్ప కానీ వీటి మీద కొంచెము డిస్ఇంట్రెస్ట్ అనేది రాదు. సో కాబట్టి నేను అనుకోవటం బహుశా కొంచెం తగ్గిన తర్వాత మేబీ కొంచెం కన్సాలిడేషన్ అయిన తర్వాత ఆ ఫేస్ అయిన తర్వాత మళ్ళీ మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కూడా పెరిగే అవకాశం ఉంది. బట్ జస్ట్ ఒక చిన్న రియాక్షన్ అనుకోవచ్చు. డెఫినెట్గా ఇది ఒక వెల్కమ్ రియాక్షన్ అనుకోవచ్చు గోల్డ్ అండ్ సిల్వర్. ప్రశాంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ప్రశాంత్ గారు ఏం చెప్తారు అంటే ఎంతవరకు ఇప్పుడు చాలా మంది ఇన్వెస్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళకి ముఖ్యంగా ఏం చెప్తారు? ఎందుకంటే ఈ టైంలో ఇన్వెస్ట్ చేయడం కరెక్టా, లేదంటే ఇంకా ఎంతవరకు డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది? గోల్డ్ అవ్వచ్చు, ఇటు సిల్వర్ అవ్వచ్చు, మీ వ్యూ ఏంటి? డెఫినెట్ గా అండి, హిస్టారికల్ గా మనం చూస్తే దాదాపు ఒక 3,000 సంవత్సరాల చరిత్ర కలిగినది గోల్డ్. ఓకే, సో ఇప్పుడు ఈ పేపర్ కరెన్సీస్ అన్ని ఈ మధ్య ఎమర్జ్ అయినాయి. సో డాలర్ ఈ దశాబ్దంలో లేదా ఈ శతాబ్దంలో స్ట్రాంగ్ కావచ్చు, అంతకు ముందు పౌండ్ ఉండొచ్చు, రేపు ఇంకో కరెన్సీ రావచ్చు. తరతరాల చరిత్ర కలిగింది గోల్డ్. సో గోల్డ్ అనేది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బ్రిక్స్ కంట్రీస్ డాలర్ కంటే ప్రత్యామ్నాయంగా ఒక కరెన్సీని బిల్డ్ చేయాలని లాస్ట్ 2-3 years గా మీరు చూశారు. ప్రతి దేశ సెంట్రల్ బ్యాంక్స్ కూడా టన్నుల కొద్ది గోల్డ్ కొనడము, రిజర్వ్స్ నిలబెట్టుకోవడము, డాలర్ యొక్క ఆధిపత్యాన్ని తగ్గించాలనే మెయిన్ రీజన్ తోటి ముందుకెళ్లడం వల్ల గోల్డ్ కి ఒక అన్యూజువల్ డిమాండ్ వచ్చేసి లాస్ట్ ఇయర్ అరౌండ్ 75% రిటర్న్ ఇచ్చింది గోల్డ్. సో సిల్వర్ ఏమో 150% రిటర్న్ ఇచ్చింది. సో ఇప్పుడు మనం చూస్తే అట్ ప్రెసెంట్ ఏమవుతుందంటే గోల్డ్ కరెక్షన్ స్టేజ్ లో ఉందండి, గోల్డ్ సిల్వర్ 2 కూడా. ఎందుకంటే ఇందులో ఈక్విటీ మార్కెట్ లాగా అయిపోయింది ట్రేడింగ్. ఒక రకంగా చూస్తే గోల్డ్ సిల్వర్ ఆర్ ఆల్వేస్ ఇన్సూరెన్స్ అసెట్స్ అంటారు, దే ఆర్ నాట్ గ్రోత్ అసెట్స్. అంటే మనకి ఏదన్నా కూడా ఆపదలు వచ్చినప్పుడు వాటిని ఒక సేఫ్టీ నెట్ గా కొనుక్కొని పెట్టుకునే వాళ్ళు, అది మన పెద్దలైతేనేమి మన అయితేనేమి. సో గోల్డ్ ఎప్పుడు కూడా దాని షైన్ తగ్గదండి. సో దానికి ప్రైస్ డిప్ షార్ట్ టర్మ్ లో ఉండొచ్చు, కానీ లాంగ్ టర్మ్ లో డెఫినెట్ గా గోల్డ్ ప్రైస్ ఖచ్చితంగా మీకు రెగ్యులర్ గ్రోత్ రేట్ కంటే, అంటే మార్కెట్ లో 8% 12% కంటే కూడా రిటర్న్ ఇచ్చే సాధనం గోల్డ్. సో వాట్ ఎవర్ హ్యాస్ కరెక్షన్ హ్యాస్ హ్యాపెండ్, అది బికాస్ షార్ట్ టర్మ్ లో అందరు కూడా ప్రాఫిట్ మేకింగ్ చేసుకున్నారు. అంటే ఇందులో షార్ట్ టర్మ్ బయర్స్ ఎంటర్ అయ్యారు. సో వాళ్ళందరూ కూడా మనీని తీసుకెళ్లి మళ్ళీ డాలర్ ఒక 2-3 days లో మీరు చూశారు చిన్న పాజిటివ్ సైడ్ ఆఫ్ సెంటిమెంట్ వచ్చిందండి డాలర్ కి. అంటే బాండ్ ఈల్డ్స్, డాలర్ యుఎస్ బాండ్ ఈల్డ్స్ కి కొంచెం డిమాండ్ వచ్చిన దాని మీద కొంచెం ఈ ఇన్వెస్ట్మెంట్ అన్ని కూడా తీసుకెళ్లి బాండ్ ఈల్డ్స్ లో పెట్టడం జరిగింది. సో స్లైట్ ఫ్లక్చువేషన్స్, కరెక్షన్స్ మాత్రమే. బట్ ఆల్వేస్ చెప్పేది ఏంటంటే మేము అనాలిసిస్ లో కూడా గోల్డ్ అండ్ సిల్వర్ ఆల్వేస్ మీరు లాంగ్ టర్మ్ హొరైజన్ లో తీసుకోవాలి, ఈక్విటీ మార్కెట్ లాగా కాదండి. సో దే ఆర్ ఇన్సూరెన్స్ అసెట్స్. కాబట్టి గోల్డ్ షైనింగ్ అనేది ఎప్పుడు షార్ట్ టర్మ్ స్పాన్ లో మనం చూసుకుంటే కొంచెం ఈ కరెక్షన్స్ కనపడుతుంటాయి, కానీ మేజర్ కరెక్షన్స్, మైనర్ కరెక్షన్స్. బట్ లాంగ్ టర్మ్ అంటే ఒక 6 months 12 months తీసుకుంటే గోల్డ్ విల్ ఆల్వేస్ షైన్ అండి. డెఫినెట్ గా ఈ ఇయర్ ప్రెడిక్షన్ వచ్చేసి గోల్డ్మెన్ సాక్స్ కానీ ఫోర్బ్స్ కానీ ఇయర్ ఎండ్ కు మనం 5,000 ప్రెడిక్ట్ చేశాం. బట్ ఆ 5,500 మార్క్ రావడము, కరెక్షన్ చేయడం అనేది 1 month లో జరిగిపోయింది. సో కాబట్టి ఈ ఫ్లక్చువేషన్స్ మనం తీసుకోకుండా లాంగ్ టర్మ్ హొరైజన్ లో చూసుకుంటే గోల్డ్ డెఫినెట్ గా షైన్ అవుతుంది. నేను ప్రైస్ చెప్పలేను, కానీ బెటర్ ఈల్డ్ 2026, దానికంటే బెటర్ ఈల్డ్ సిల్వర్ ఇస్తుంది. 2026 ఈస్ గోయింగ్ టు బి ఎ సిల్వర్ ఇయర్ డెఫినెట్ గా. సో ఈ కరెక్షన్స్ లో ప్రాఫిట్ బుక్ చేసుకున్నా కూడా ఫిజికల్ సిల్వర్ ఎవరైతే హోల్డ్ చేసుకున్నారో, ఇంకొక పాయింట్ అండి, ఇక్కడ చాలా వరకు స్పెక్యులేటివ్ మార్కెట్ లో ETF లో ట్రేడ్ అయ్యే దాంట్లో 1 kg ఆఫ్ సిల్వర్, 1 kg ఆఫ్ గోల్డ్ కి 100 kg ఆఫ్ పేపర్ సిల్వర్ ట్రేడ్ అవుతుంటది.
ప్రతి ఒక్కరికి వచ్చి దాని ఫిజికల్ సిల్వర్ డిమాండ్ చేశారనుకోండి, దట్స్ వెన్ యూ విల్ నో ద రియల్ ప్రైస్. సో ఫిజికల్ సిల్వర్ కానీ మీరు హోల్డ్ చేసుకుంటే దట్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ మోర్ వాల్యూ. ETF లో మీరు డిప్స్ చూసారంటే గిన దానికి ఫిజికల్ సిల్వర్ బ్యాకింగ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ETF ట్రేడింగ్ డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. సో ఫిజికల్ గా హోల్డ్ చేసుకుంటే డెఫినెట్ గా సిల్వర్ అనేది ఇస్ గోయింగ్ టు గివ్ గుడ్ రిటర్న్. గోల్డ్ కూడా ఫిజికల్ గా హోల్డ్ చేసుకుంటే మీకు చాలా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే కొంత ఒకటి సార్, ఇన్వెస్టర్స్ ఆలోచిస్తారు కదా, ఇప్పుడు కొంత డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది కాబట్టి కొంత వెయిట్ చేయాలని అనుకుంటారు, ఎంతవరకు పడుతుందో చూసి అక్కడ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు కదా తగ్గినప్పుడు, అది ఎంతవరకు వెళ్ళొచ్చు అనేది స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే అందరూ సజెస్ట్ చేసే విధంగా నేను కూడా చెప్తాను. అప్పుడైనా సరే గోల్డ్, ఇప్పుడు నాకు ఒక 100 grams ఈరోజు గోల్డ్ కొనాలనుకుంటే డెఫినెట్ గా పడిన ప్రైస్ లో నేను వెళ్ళి ఒక 25 grams 1/4 లేదా 1/5 తీసుకుంటాను. ఒక 6 times ఎంటర్ అవుతానండి. వొలటైల్ మార్కెట్ కదా, ఇందాక సార్ చెప్పినట్టు కమాడిటీ మార్కెట్ ఈస్ లిటిల్ వొలటైల్ కంపేర్ టు ఈక్విటీ. గోల్డ్ ఈజ్ వెరీ స్టేబుల్, సిల్వర్ ఈజ్ వెరీ వొలటైల్. అంటే తగ్గినా పెరిగినా హ్యూజ్ డిస్ట్రప్షన్ ఉంటుంది. గోల్డ్ మార్కెట్ సార్, సిల్వర్ చిన్నది, గోల్డ్ మార్కెట్ పెద్దది. సో నేను మల్టిపుల్ టైమ్స్ ఎంటర్ కామని చెప్తానండి. ఇంతకు ముందు కూడా చాలా అనాలిసిస్ లో చెప్పాను. సో ఎవరైతే ఒక 4 to 5 times మీరు ఎంటర్ అయ్యారనుకోండి మార్కెట్ లో ఇన్ స్పాన్ ఆఫ్ 6 months, మీరు ఒక 1 year or 2 years హోల్డ్ చేసుకుంటే మీకు డెఫినెట్ గా మంచి రిటర్న్ వస్తుంది ఇలాంటి టైంలో. సో మీరు ఇది ప్రైస్ కరెక్షన్ జరుగుతున్న టైంలో పూర్తిగా డిప్ అవుతుంటే మీరు ఖచ్చితంగా పార్ట్ అనేది పర్చేస్ చేయండి. మళ్ళీ పెరగడం స్టార్ట్ చేసిన తర్వాత ఒక రేంజ్ లో మీడియం, ఫర్ ఎగ్జాంపుల్ 170, 175 రేంజ్ వచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడు కూడా తీసుకుంటూ వెళ్ళండి అని మాత్రం చెప్తాను. సృజన గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఏం చెప్తారు, మీరేం చెప్తారంటే మీ వ్యూ ఎలా ఉంది? గోల్డ్ ఇప్పుడు కాస్తని కాదు, చాలా వరకు ధర పడిపోతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది కంటిన్యూస్ గా 2-3 days నుంచి. ఈ కరెక్షన్ ఎంతవరకు వచ్చే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు? కమింగ్ డేస్ లో పెళ్లిళ్ళ సీజన్ కూడా ఉంది కాబట్టి చాలా మంది అవసరార్థం గోల్డ్ తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు కొనుక్కొని పెట్టుకోవడం బెటర్ అంటారా, లేదంటే ఇక్కడ నుంచి ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి కొంత వెయిట్ చేసి అప్పుడు తీసుకోవడం బెటర్ అంటారా? ఏది బెటర్ అనిపిస్తుంది మీకు? అందరికీ నమస్కారము. ఐ థింక్ ఈ చర్చ అనేది చాలా అవసరము. ఎందుకంటే ప్రధానంగా భారతదేశంలో భారీగా మహిళలు ఇష్టపడి లేదా ఇంట్రెస్ట్ తోటి ఏదో ఇన్వెస్ట్మెంట్ రూపంలో కొనాలనుకునే ఆలోచన చాలా మంది మహిళలకు ఉంది. ప్రతిరోజు చూస్తూ ఉంటారు, న్యూస్ పేపర్ లో చదువుతూ ఉంటారు. నాకు కూడా చాలా గుర్తు, నేను చిన్న ఉన్నప్పుడు న్యూస్ పేపర్ లో వచ్చేటివి రోజుకి ఎంత గోల్డ్ ఉంది, ఇవాళ 10 grams ధర ఎంత, చెన్నైలో ఇంత, హైదరాబాద్ లో ఇంత అని. కొంత చాలా భారీ ఇంట్రెస్ట్, ఉత్సాహం అనేది బంగారం కొనుగోలు మీద భారతదేశంలో చాలా ఉన్నది. అందులో ఎలాంటి సంశయం లేదు. కానీ ఒకటి ఇది 2 రకాలండి. ఒకటి ఇష్టపడి బంగారు ఆభరణాలు ఉండాలి అని కొనుక్కోవడం వేరు, బంగారు ఆభరణాలు కొనుక్కున్నాక తర్వాత అది ఉపయోగపడుతుందేమో ఇన్వెస్ట్మెంట్ లాగా అని చూడడం వేరు. సో ఈ 2 కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు కొనేవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఇద్దరు మాట్లాడిన వాళ్ళందరూ కూడా వారి విశ్లేషణ ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఉన్నది. కాబట్టి నేను 2 అంశాలు చెప్పదలుచుకున్నా. ఒకటి, ప్రపంచవ్యాప్తంగా ఒక 100 ఏళ్ల నాటి ఆర్థిక చరిత్ర మనం చూసినట్లయితే మెటల్స్ మీద ప్రత్యేకంగా, అంటే ఇనుము, ఆయిల్, గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఇవేవి చూసినా ప్రధానంగా బంగారం గురించి ఒక 7 మేజర్ ఫ్లక్చుయేషన్స్ అయినాయి. మేజర్ ఫ్లక్చుయేషన్స్ అంటే ఒక 7 సార్లు గత 100 ఏళ్లలో బాగా ఒడిదొడుగులకి పైకి కిందికి గోల్డ్ బాగా అయిన సందర్భాలు 7 మాత్రమే ఉన్నాయి. బహుశా మీరు అందరికీ చాలా మందికి తెలుసు, 1971 వరకు కూడా యుఎస్ అమెరికా లాంటి దేశాలన్నీ కూడా వాళ్ళ వ్యాపారాలు ఇవన్నీ కూడా యుఎస్ గోల్డ్ స్టాండర్డ్, అంటే గోల్డ్ అనేది అంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి గోల్డ్ స్టాండర్డ్ లో ట్రేడ్ కూడా అయ్యేది. అంటే పేపర్ మనీ అనేది తర్వాత వచ్చిన మార్కెట్ కానీ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ లో భాగంగా తర్వాత ప్రాముఖ్యత వచ్చిన గోల్డ్ చాలా ప్రధానంగా 1975 వరకు స్టాండర్డ్ లాగా కూడా వాడినాం. స్టాండర్డ్ లాగా వాడకుండా ఉండడానికి ప్రధాన కారణం, షిఫ్ట్ అవ్వడానికి కారణం ఏమంటే పైకి కిందికి అయ్యే అవకాశాలు ఉన్నాయి, పెరగొచ్చు తగ్గొచ్చు. గ్లోబల్ ట్రేడ్ అనేది, వాణిజ్యం అనేది దేశాల మధ్యన కానీ ప్రైవేట్ మార్కెట్స్ లో కానీ ఈక్విటీ మార్కెట్స్ లో కానీ ఈ స్టాండర్డ్ తోటి మనం చేయలేము, కొత్త తరహా ఉండాలి, కొత్త పందా ఉండాలని అప్పుడు ఈ పేపర్ మనీకి కంప్లీట్ షిఫ్ట్ అవ్వడం, ఈక్విటీ, బాండ్స్, మ్యూచువల్ ఫండ్, ఈ ఫైనాన్షియల్ మార్కెట్స్ అనేవి కంప్లీట్లీ డిఫరెంట్ డైరెక్షన్ కి వచ్చినాయి. ఇది చారిత్రాత్మకంగా గత 100 ఏళ్లలో జరిగింది. ఈ 100 ఏళ్లలో జరిగినప్పటికి కూడా మీరు చూస్తే 1980లో బాగా గోల్డ్ కొన్నారు. దాన్ని గోల్డ్ బూమ్ డెకేడ్ అంటాం. అంటే 10 ఏళ్లలో గోల్డ్ బాగా కొన్నారు. మళ్ళీ 90ల నుంచి 2000 వరకు గోల్డ్ మళ్ళీ పెరగడం తగ్గడం తోటి ఇన్వెస్టర్లు కానీ కొనేవాళ్ళు కానీ పెద్దగా దాని మీద మళ్ళీ ఆసక్తి చూపించలేదు. ఎట్లా ఉందో దీనికి స్టెబిలిటీ అర్థం కావట్లేదు. 2000 నుంచి 2010 వరకు
2008లో అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం ఏదైతే గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ అని మనం అంటామో, ఆ తర్వాత మాత్రం గోల్డ్ అనేది ఒక మంచి అసెట్. గోల్డ్ ఖచ్చితంగా మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మన సంపాదన గానీ మన సేవింగ్స్ గానీ దాంట్లో పెడితే రిటర్న్స్ వస్తాయి అనే ఒక ఆలోచన మాత్రం ఫుల్లీ ఎస్టాబ్లిష్ అయింది. అంటే అప్పటి నుండి చాలా మంది ఇన్వెస్ట్మెంట్ రూపంలో కొనేవాళ్ళు గానీ అమ్మేవాళ్ళు గానీ చాలా మంది వరకు దాన్ని చూసే అవకాశాలని 2010 నుంచి బాగా బలపడ్డాయి. ఈ 2010 నుంచి ఏదైతే మనం చూసినామో ఈ గత 10 ఏళ్లలో కూడా గోల్డ్ రేట్ తగ్గిన సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి, పెరిగిన సందర్భాలే చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పరంగా ఎవరైతే గోల్డ్ కొనాలనుకుంటారో, బంగారం కొనాలనుకుంటారో, బంగారానికి ఒక స్టాండర్డైజేషన్ ఉంది. చాలా మంది సిల్వర్ కొనాలి అని అంటున్నారు. నాకు కొంచెం లైట్ గా కొంత వేరే ఆలోచన ఉంది. ఏంటంటే సిల్వర్ కొనాలి, కానీ ఆ సిల్వర్ మనము చాలా మంది సిల్వర్ కొనడం అంటే ఇన్వెస్ట్మెంట్ రూపంలో చూడరు. ఏమంటారు, గిన్నెలు కొనడం లేదా ఇంకేదో పాత్రలు కొనడం లేదా పెద్ద పెద్ద హెవీ అంటే ఆల్రెడీ మేడ్ అయిన రిఫైన్డ్ సిల్వర్ వైపు ఇన్వెస్ట్మెంట్ చేసి దాని మీద డబ్బులు రావాలంటే అది చాలా తప్పు. నేను ప్రధానంగా ఎవరైతే కొనాలనుకుంటున్నారో అట్లీస్ట్ ఎస్పెషల్లీ వెండి మాత్రం వాళ్ళు బిస్కెట్ల రూపంలో గోల్డ్ సర్టిఫైడ్ షాప్స్ లో, గవర్నమెంట్ సర్టిఫైడ్ షాప్స్ లో దానికి ఉన్న స్టాండర్డైజేషన్ ప్రకారం బార్స్ లో కొంటే తప్ప మనం ఏదో కుంకు బన్నీలు లేదా పట్టీలు ఏదో గిన్నెలు లేదా గ్లాసులు అట్లాంటివి కొంటే అట్లాంటివి గోల్డ్ సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ అయితే రైట్ కాదు. ఎందుకంటే దానికి స్టాండర్డైజేషన్ చాలా డిఫికల్ట్ ఉంది. ఇన్ఫాక్ట్ 91.6, 92.5, 92.5 అనే స్టాండర్డైజేషన్ కూడా చాలా తక్కువ మార్కెట్స్ లో ఉంటుంది. కాబట్టి సిల్వర్ పరంగా ఇన్వెస్ట్మెంట్ ఎవరైనా చేయాలనుకుంటే వాళ్ళు ఈ పాత్రల రూపంలో లేదా ఆభరణాల రూపంలో కంటే బిస్కెట్ల రూపంలో సిల్వర్ బాల్స్ రూపంలో కొనడం చాలా మంచిదని నా ఆలోచనలో ఉన్నది. గోల్డ్ విషయంకి వస్తారా, ఆభరణాలు అనేవి కూడా కొంత వేస్టేజ్ ఇట్లాంటివన్నీ కూడా మ్యాసివ్ ఫోకస్ ఉంటది. కానీ ఎవరైతే కొనాలనుకుంటున్నారో ఏదో ఇదే అంటే దీని పానిక్ బయింగ్ అంటాం ఇంటర్నేషనల్ ట్రేడ్ లో. జనరలీ పానిక్ బయింగ్ స్టాక్స్ లో ఏదైనా కంపెనీ ఇంకేదో అయిపోతుంది, ఈ కంపెనీ షేర్స్ మనం కొనుక్కోవాలి లేకపోతే తర్వాత మళ్ళీ పెరగొచ్చు అనేది టిపికల్లీ స్టాక్స్ మార్కెట్స్ లో చూస్తూ ఉంటాం. కానీ మెటల్స్ కి వచ్చే టైంకి మెటల్స్ లో కొంత ఆలోచన ఐ థింక్ ఆల్వేస్ ఆఫ్ స్టేబుల్ క్యాలిక్యులేటెడ్ మూవ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ గోల్డ్ వాటిలో ఇప్పుడు ఇందాక 2-3 చెప్పినారు కరెక్షన్ ఫేజ్ లో ఆల్రెడీ ఉన్నదని. ఇంతకంటే తక్కువ వెళ్ళిపోతుందా, మరి 60,000కి వెళ్తుందని అయితే నేను ఖచ్చితంగా కరాఖండిగా చెప్తాను, అంతవరకు అయితే వెళ్ళదు. మరి 1,30,000 నుంచి ఇంకా పైకి వెళ్తుందా లేదా ఇంకా 10-20,000 అటు ఇటు అవుతుందా అనే కరెక్షన్ ఫేజ్ లోకి అయితే ఆలోచించాలి. అండ్ కొనే వాళ్ళు ఎవరైనా ఆభరణాలు కొనడం వల్ల దీని వల్ల కొనడం వల్ల గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అనుకోవడం పూర్తిగా అయితే కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇన్వెస్టర్స్ కి రైట్ టైమా అనేది ఒక క్వశ్చన్ అండి. ఇప్పుడు రైట్ టైమా? కమింగ్ 2-3 months లో ఈ కరెక్షన్ ఇంకా జరిగి ఇంకాస్త డౌన్ ఫాల్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది అనుకోవచ్చా, లేదంటే ఈ 2-3 days వెయిట్ చేసి తీసుకోవడం బెటర్ అంటారా? ఎప్పుడు రైట్ టైం అనేది? ఇప్పుడు ఒక 10,000కు పైగా డౌన్ ఫాల్ ఉంది కాబట్టి. సో ఇప్పుడు ఈ రైట్ టైం కాదు అనేదంటే ఇప్పుడు నేను మొన్న బడ్జెట్ డిస్కషన్ లో కూడా నేను ఇదే చెప్పానండి. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికవేత్తలైనా పొలిటికల్ సైంటిస్టులైనా పాలిటిక్స్ ని అనలైజ్ చేసే వాళ్ళైనా ఒకటేమంటుంటే ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా ఒక పర్మనెంట్ అంటే శాశ్వతంగా ఒక అన్సర్టనిటీ, ఈ స్తబ్దత కలిగిన ప్రపంచంలోకి, స్తబ్దత కలిగిన నిర్లిప్తత ఉన్న ఆర్థిక సంబంధాలు ఉన్న సమాజంలో, ఆర్థిక సంబంధాలు ఉన్న పరిసరాలు ఆ వాతావరణంలో ప్రతి ఒక్కరు మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇది ఇట్లా ఖచ్చితంగా జరుగుతుందని బహుశా నేనైతే చెప్పలేను. ఎందుకంటే ఆర్థిక విశ్లేషకులు కూడా వీళ్ళ ఈ మధ్యన చూసిన ట్రెండ్ ఏంటంటే ఈ 2-3 అంటే ఇప్పుడు స్టెబిలైజింగ్ ఫ్యాక్టర్ ఫెడ్ అండి. ఇప్పుడు మనము ఎంత అవునన్నా కాదన్నా డాలర్ ఇస్ అ మేజర్ ఎక్స్చేంజ్ ఫార్మ్. సో డాలర్ ఎట్లా పర్ఫార్మ్ చేస్తుంది, ద హెల్త్ ఆఫ్ ద డాలర్ అంటే ఎంత ఆరోగ్యకరంగా డాలర్ ని వాడుతున్నాము, ఆ డీడాలరైజేషన్ అనేది ఎంత యాక్టివ్ గా ఉంది అనేది మనం చెప్పలేము. EU ఇండియా డీల్ కూడా మొన్న అయినప్పుడు కూడా ప్రతి ఒక్కరు ఇదే అన్నారు. ఇప్పుడు డాలర్ వైపు ఎక్కువ చూడము, డైవర్సిఫికేషన్ అవుతుంది, మనం అందరం కూడా వేరే రూపంలో బిజినెస్ చేసే అవకాశాలు ఇంకా పెరగొచ్చు అని. ఇదంతా ఊహాగానాలే. కానీ ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి రూపంలో ఎవరే చేయాలనుకున్నా అది వెండి అయినా బంగారం అయినా కొంత ఆలోచించి ఎప్పుడైనా ఏ రిస్క్ అసెస్మెంట్ అయినా అండి, ఇదేమి జూదం కాదు, ఇదేమి మనం కెసినోలో గేమ్ కాదు, ఇన్వెస్ట్మెంట్ చాలా సేవింగ్స్ డబ్బులు కాబట్టి కొంత ఆలోచించి ముందు వెనక అడుగు చేయడం మంచిది. ఇప్పుడు మీ దగ్గర 10 లక్షలు ఉంటే 2 లక్షలు పెట్టి ఇవాళ కొనండి, లేదా ఇంకా 2-3 రోజులు ఇంకా చూడండి, అంతే తప్ప పుటింగ్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అనే అప్రోచ్ అయితే ఎప్పుడు కూడా సరికాదు. అది చాలా మందికి తెలుసు. అండ్ ప్రత్యేకంగా చిన్న తరహా సేవింగ్స్ చేసుకుని, అంటే నాకు ప్రత్యేకంగా నేను జెండర్ ఎకనామిక్స్ మీద బాగా మాట్లాడతాను, పొలిటికల్ ఎకానమీ రీసెర్చర్ కాబట్టి మహిళలైనా ఉద్యోగులైనా సేవింగ్స్ అయినా పెళ్లిళ్ళకైనా దేనికైనా కొంత ప్లాన్డ్ గా ఉండి ఏదో యూట్యూబ్ లో మనం న్యూస్ చూసి ఎవరో చెప్తున్నారు వీళ్ళు చెప్తున్నారు అని కాకుండా సర్టిఫైడ్ ఛానల్స్ లో
శాటిలైట్ ఛానల్స్ లో వచ్చే న్యూస్ చూడడము, లేదా ఫైనాన్షియల్ అడ్వైజర్స్ చెప్పడం, లేదా మీకు ఇన్వెస్ట్మెంట్ రిలేషన్స్ మేనేజర్స్ అనే ప్రతి మంచి బ్యాంక్ లో ఉంటారు, వాళ్ళ నిపుణుల సలహా తీసుకొని డబ్బులు పెట్టడం తప్ప ఈ ఆగభాగంలో వెళ్ళి ఏదైనా కొనుక్కోవడం అనేది ఎప్పటికీ సరికాదు. ఇది నా ఆలోచన. సార్ సుందరరాజ గారు, అంతర్జాతీయంగా వచ్చిన మార్పులు అలాగే డాలర్కి సంబంధించి ఉన్న ఇంపాక్ట్ ఎక్కువగా ఈ ధర మీద ప్రభావం పడింది అనుకోవచ్చా పతనానికి? డెఫినెట్గా అనుకోవచ్చు. అలాగే మనం మొన్న ఒక 4 రోజుల క్రితం చూస్తే కనుక మన భారత్లో వచ్చిన ఎకనామిక్ సర్వే రిపోర్ట్ చూస్తే కనుక గోల్డ్ అండ్ సిల్వర్ పెరగడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక ఈ వాణిజ్య యుద్ధం వల్ల టారిఫ్ అనౌన్స్మెంట్స్ ముఖ్యంగా చూస్తే కనుక మరింత కన్సర్న్స్ పెరగడంతో గ్లోబల్ ఎకానమిక్స్లో ముఖ్యంగా ఏషియన్ యూరోపియన్ ఎకానమీస్లో కూడా చూస్తే కనుక కొంచెము ట్యాక్స్ వల్ల కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ రావడం చూస్తున్నాం. కానీ ఎప్పుడైతే కనుక ఈ టారిఫ్ ఇష్యూస్ మీద ఒక క్లారిటీ రావటము, అలాగే భారత్ యుఎస్ఏ సంబంధించిన వరకు టారిఫ్ ఇష్యూస్ కనుక కొంచెం అమికబుల్గా కొంచెం సెటిల్ అవ్వడం జరిగిందంటే కనుక అప్పుడు కొంచెము న్యాచురల్గా దృష్టి అంతా కూడా స్టాక్ మార్కెట్ మీద పెరుగుతుంది. గోల్డ్ అండ్ సిల్వర్కి ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్ స్టాక్ మార్కెట్సే కాబట్టి అప్పుడు మనం గోల్డ్ సిల్వర్లో కొంచెం రియాక్షన్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు ఈ ఫండ్స్ అన్ని కూడా చూస్తే కనుక స్టాక్ మార్కెట్కి మళ్ళీ వచ్చే అవకాశాలు కనిపిస్తాయి. అలాగే మీరు చెప్పినట్టుగా ఓవరాల్గా చూస్తే కనుక ఈ ఇంటర్నేషనల్ ఇష్యూస్ వల్ల ముఖ్యంగా డాలర్ కూడా కొంచెం స్ట్రెంథన్ అవడంతో మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కూడా పెరగడం, న్యాచురల్ ఫ్యాన్సీ కూడా గోల్డ్కి ఉంది. అలాగే సిల్వర్ కూడా చూస్తే కనుక న్యాచురల్ డిమాండ్ కూడా ఇండస్ట్రియల్ డిమాండ్ కూడా ఉంది కాబట్టి ఈ 2 కారణాల చేత గోల్డ్ అండ్ సిల్వర్ కూడా పెరగటం చూస్తున్నాం. ఇమీడియట్ అవుట్లుక్ చూస్తే కనుక మనకి జస్ట్ ఈ లాస్ట్ 2-3 రోజులుగా వచ్చిన ఒక సడన్ ప్యానిక్ రియాక్షన్ చూస్తే కనుక జస్ట్ ఒక బ్రేక్ పడింది అనుకోవచ్చు, జస్ట్ ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది ఒక పాస్ తీసుకుంది అనుకోవచ్చు. బట్ ఎందుకంటే మనకి లాస్ట్ 2 సంవత్సరాలుగా చూస్తే కనుక అన్ఎబేటెడ్ బయింగ్ రావడంతో కంటిన్యూస్గా పెరిగింది కాబట్టి ఒక ఫ్రెన్సీడ్ యుఫోరిక్ నాన్ స్టాప్ అప్ ట్రెండ్ వచ్చింది కాబట్టి న్యాచురల్గా ఒక్కసారి మనకి గ్లోబల్గా మనకి ఈ ఇష్యూ రావడంతో అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ సంబంధించిన కామెంట్ రావడంతో మార్కెట్లో రియాక్షన్ రావడం చూస్తాం. ఒకసారి మనం హిస్టారికల్గా చూస్తే కనుక 2023 ముందు చూస్తే కనుక 24-25లో ర్యాలీ వచ్చింది. అంతక్రితం ఆల్మోస్ట్ 1 ఇయర్ చూస్తే కనుక కన్సాలిడేషన్ ఫేస్ ఉంది. అంతక్రితం చూస్తే కనుక ఒక 2 ఏళ్ళు పెరిగింది కాబట్టి మనం ఒకసారి హిస్టారికల్ ప్యాటర్న్ చూస్తే కనుక 2-2.5 సంవత్సరాల తర్వాత గోల్డ్ అండ్ సిల్వర్ పెరిగిన తర్వాత ఒక 1 ఇయర్ ఒక పాస్ తీసుకోవటము కొంచెం కూలింగ్ ఫేస్ అనేది జరుగుతుంది. బహుశా నేను అనుకోవటం ఈ సంవత్సరము బహుశా మనకి ఇంటర్నేషనల్ ఇష్యూస్ అన్ని కూడా త్వరలో కొంచెం సబ్సైడ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి, అలాగే ఆల్రెడీ 2 ఏళ్ళుగా మనకి టెక్నికల్గా ఒక ర్యాలీ కూడా వచ్చింది కాబట్టి ఈ 2 మేజర్ అంశాలు కొంచెం కలిసి రావటము ఈ ఏడాది 2026 అవుట్లుక్ చూస్తే కనుక గోల్డ్ అండ్ సిల్వర్ కొంచెం ఒక కన్సాలిడేషన్ కొంచెం ఒక రియాక్షన్ ఫేస్లో ఉండే అవకాశం ఉంది. ఓవరాల్గా చూస్తే కనుక హిస్టారికల్గా చూస్తే కనుక గోల్డ్ అండ్ సిల్వర్ మటుకు లాస్ట్ 20 ఇయర్స్గా 30 ఇయర్స్గా 40 ఇయర్స్గా చూస్తే కనుక సైకిల్ మేజర్ అప్ ట్రెండ్ చూస్తే కనుక ఎప్పుడు అప్ ట్రెండ్లోనే ఉంది. ఎక్కడ ఒక రివర్సల్ ఒక బేరిష్ ఫేస్ అనేది మనకి గోల్డ్ అండ్ సిల్వర్లో లేదు. సో కాబట్టి ఇవి కూడా కొంచెం కంటిన్యూ అయ్యే అవకాశాలే ఉంది. కాబట్టి ఇందాక మనం చెప్పినట్టుగా ఎప్పుడైతే మళ్ళీ మనకి ఈ మన బడ్జెట్ ముఖ్యంగా భారత్లో చూస్తే కనుక చాలా మంచి బడ్జెట్ రావడం చూస్తున్నాము. భారత్ కూడా చూస్తే కనుక ఒక గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా అవతరించబోతోంది కాబట్టి అలాగే మనకి గ్లోబల్గా ముఖ్యంగా అమెరికా నుంచి మనకి ఈ టారిఫ్ థ్రెడ్స్ కూడా కొంచెం సబ్సిడీ అయ్యే అవకాశం ఉంది. అమెరికా నుంచి వచ్చిన ఈ మధ్య ఒక టారిఫ్ థ్రెడ్స్కి భారత్ కూడా మన బడ్జెట్లో చాలా మంచి రెస్పాన్స్ అనేది ఇవ్వడం కూడా చూస్తున్నాం. కాబట్టి భారత్లో కూడా చూస్తే కనుక చాలా స్కిల్డ్ డెవలప్మెంట్స్ అలాగే చాలా గ్లోబల్గా కాంపిటేటివ్ ప్రోడక్ట్స్ని కూడా కొంచెం ప్రొడ్యూస్ చేయబోతున్నారు కాబట్టి న్యాచురల్గా మనకి అమెరికా నుంచి కానీ మిగతా మేజర్ కంట్రీస్ దగ్గర నుంచి కూడా మనకి ఇంపోర్ట్స్ అన్ని కూడా తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల మన భారత్ కూడా చూస్తే కనుక ఇలాగ ఈ లాస్ట్ 7-8 సంవత్సరాలు ఎలాగైతే మన డిఫెన్స్ ప్రొడక్షన్ భారీగా పెంచుకొని విదేశీ సంస్థలకి ఎలాగైతే మనం ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నామో అలాగే మిగతా మనకి ఇంపార్టెంట్ ప్రైమ్ ఇండస్ట్రీస్లో కూడా మనకి మనం చాలా ఎక్స్పోర్ట్స్ చేయగలుగుతాం కాబట్టి నేషనల్గా మనకి పెద్ద పెద్ద ఎకానమీస్ టారిఫ్ విషయాల్లో ఏమైనా కొంచెం థ్రెట్స్ వచ్చినా కూడా భారత్ భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి న్యాచురల్గా నేను అనుకోవటము కొంచెము ఈ సంవత్సరం కన్సాలిడేషన్ తర్వాత ప్రస్తుతం మళ్ళీ ఒక 6 మంత్స్ తర్వాత గోల్డ్ అండ్ సిల్వర్ కూడా కొంచెం పెరిగే అవకాశం ఉంది. టెంపరరీ ఫేస్ బడ్జెట్ లో దానికి అనుగుణంగా కొన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నారు, చాలా అద్భుతమైన నిర్ణయాలు. ఇన్ఫాక్ట్ ఒక మిడిల్ క్లాస్ బడ్జెట్ అనుకోవచ్చు. సార్ ప్రశాంత్ గారు, డాలర్ విషయం గురించి మాట్లాడితే అంటే కేవలం మన రూపాయితో కంపేర్ చేయడం గురించి కాకుండా వరల్డ్ మొత్తంగా ఉన్న విలువైన కొన్ని కరెన్సీకి సంబంధించి కంపేర్ చేసినప్పుడు బలపడటం, కొన్ని విశ్లేషణలు ఏం చెప్తున్నాయంటే బలపడటం కారణంగా ఇంకా బలపడితే బంగారం వెండి ధరలు రికార్డు స్థాయిలో పడిపోతాయి అనే విశ్లేషణలు ఉన్నాయి. ఏం చెప్తారు? అలాగే ఇటీవల తీసుకుంటున్న నిర్ణయాలు, ఫెడరల్ రిజర్వ్ బోర్డ్ ఆఫ్ గవర్నర్ల బోర్డు చైర్మన్ గా కెవిన్ వార్ష్ ని ప్రతిపాదించడం కావచ్చు, ఇటువంటి కొన్ని నిర్ణయాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా భారీ పతనానికి కొంత కారణమవుతున్నాయి. అలాగే యుఎస్ ఏ నిర్ణయం తీసుకున్నా దాని ఇంపాక్ట్ ఎక్కువగా గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఉంటుందనేది ఏం చెప్తారు? అది డెఫినెట్ గా అది మేజర్ ఫ్యాక్టర్ అండి. ఫస్ట్ విషయం చూస్తే ఈ బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్ లో డాలర్ ఇండెక్స్ వాల్యూ అంటారండి.
సో డాలర్ ఇండెక్స్ వాల్యూ అంటే మనం ఎప్పుడు కూడా డాలర్ వాల్యూ అంటే మనం భారతదేశంలో ఇండియన్ రూపీస్ ఎన్ని వస్తున్నాయనేది చూస్తాం. ఆ ప్రకారంగా చూస్తే డాలర్ చాలా బలంగా అవుతుంది. ఎందుకంటే 92-93 రూపాయల వరకు వచ్చింది పరిస్థితి. 100 రూపీస్ వెళ్లే సమయం కూడా వస్తుంది. డాలర్ చాలా బలంగా ఉంది అని మనం అనుకున్నాం. కానీ బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్ లో అదర్ మేజర్ కరెన్సీస్ పౌండ్ గానీ ఎన్ గానీ ఇలాంటి కరెన్సీస్ తో చూస్తే డాలర్ గత 6 మాసాలుగా క్షీణిస్తూ వచ్చింది. సో 97 అంటారండి ఇండెక్స్ వాల్యూ. అది కాస్త కొంచెం ఈ 2-3 రోజుల్లో ఒక 98.5 అంటే 1% కరెక్షన్ జరిగి డాలర్ అనేది కొంచెం పెరగడం జరిగింది. సో అది కూడా ఒక ప్రధాన కారణం. గోల్డ్ సిల్వర్ పై కొంచెం ఈ కరెక్షన్స్ జరగడానికి డాలర్ కొంచెం స్ట్రాంగ్ కావడం. సో మీరు అన్నట్టు అక్కడి నుంచి ఇంకా బలపడితే మీరు చెప్పిన ఇతర మేజర్ కరెన్సీస్ తోని కంపేర్ చేసినప్పుడు అక్కడ కొంచెం బలపడితే ఇక్కడ గోల్డ్ ఇంకొంచెం తగ్గే అవకాశం ఉంటుందా మరి? డెఫినెట్ గా అండి. గోల్డ్ అనేది డెఫినెట్ గా సెకండ్ బెస్ట్ కరెన్సీ. సో అన్డౌటెడ్లీ డాలర్, ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా ప్రతి దేశం తన దేశ నిల్వలన్నీ కూడా యుఎస్ ట్రెజరీ బాండ్స్ లోనే పెట్టుకుంది. దాదాపు మన భారతదేశంతో సహా 70-80% మొత్తం కూడా ట్రెజరీ బాండ్స్ రూపంలో పెట్టుకుంది. అందులో ఒక ప్రధాన అంశం అండి 2021-22లో ఈ డాలర్ ని వెపనైజ్ చేయడం స్టార్ట్ చేసింది అమెరికా. సో రష్యా వైపు ఎప్పుడైతే రష్యా యుక్రెయిన్ మీద యుద్ధానికి వెళ్ళిందో, సో మా దగ్గర ఉన్న బాండ్స్ ఏదైతే ఉందో మిమ్మల్ని ఫ్రీ చేస్తామో, మీ డాలర్స్ వాడుకోలేమన్నప్పుడు ప్రపంచ దేశాలను కూడా మేలుకొన్నాయి. ప్రధానంగా బ్రిక్స్ దేశాలు కూడా ఈ డాలర్ ఆధిపత్యం తగ్గించాలంటే మనము ఖచ్చితంగా మన దగ్గర ఉండే డాలర్ నిల్వలు తగ్గిస్తూ బంగారు సెకండ్ బెస్ట్ కరెన్సీని పెంచుకోవాలి అనే ఉద్దేశంతో సెంట్రల్ బ్యాంక్స్ విరివిగా 2 సంవత్సరాలుగా మన భారతదేశం కూడా 55 బిలియన్ డాలర్స్ ఆల్మోస్ట్ పర్చేస్ చేసిందండి. 50 టన్నుల బంగారాన్ని కూడా పర్చేస్ చేసింది లాస్ట్ 2 years నుంచి. అదొక ప్రధాన కారణం. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ ఎవరైతే కెవిన్ మార్ష్ వస్తున్నారో పావెల్ ప్లేస్ లో, తను యాక్చువల్ గా అయితే ట్రంప్ వచ్చేసి పావెల్ ని తీసేసిన మెయిన్ రీజన్ ఏంటంటే తను ఎగ్జిస్టింగ్ ఫెడ్ రేట్స్ ని కట్ చేయమని అడుగుతున్నారు. అంటే 3.5% to 1% చేయమంటున్నారు. అలా చేసినప్పుడు అమెరికాలో ఎక్కువ ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది. కానీ ఈ ఇన్వెస్టర్స్ ఉంటారు కదండి, ఎఫ్ఐఎస్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా దాన్ని ఒక నెగిటివ్ సింబల్ గా తీసుకొని, అంటే రేట్ కరెంట్ తగ్గినప్పుడు ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ తగ్గుతుంది. అప్పుడు కాబట్టి అందులో ఉండే ఇన్వెస్ట్మెంట్స్ అన్ని బయటకు తీసి గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తారన్న ఒక సెంటిమెంట్ తోటి ర్యాలీ అయింది లాస్ట్ 2-3 months. అది ప్రధాన కారణం ర్యాలీ కావడానికి అంత స్వింగ్ లో. అంటే మీకు 1980లో ఒక ఇన్స్టాన్స్ ఉందండి. అప్పుడు కూడా బంగారు ఇదే రీతిగా దాదాపుగా ఒక 50 to 70% 3 weeks లో పెరిగింది. అప్పుడు యుఎస్ లో ఇన్ఫ్లేషన్ 13%. ఆ తర్వాత యుఎస్ ప్రెసిడెంట్ తీసుకున్న చర్య వల్ల సో 20% చేశారండి అప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ అన్ని కూడా. ఒకసారిగా పెంచేస్తే మళ్ళీ అంత ప్రపంచ మార్కెట్ అంతా డాలర్ బలపడే కారణం. అదొక పెద్ద స్టడీలు అండి. సో అయితే ఇప్పుడు ఈ డాలర్ బలపడే సంకేతాలు అయితే కొంచెం సెంటిమెంట్స్ గా చూపించారు. కానీ ప్రధానంగా నాకు తెలిసినంత వరకు నా అనాలిసిస్ లో, ప్రపంచ మార్కెట్ అనాలిసిస్ ప్రకారంగా వాషింగ్ తీసుకొచ్చింది మాత్రం కేవలం ఇంట్రెస్ట్ రేట్లను తగ్గించాలి. అది ట్రంప్ యొక్క ముఖ్య ఉద్దేశం. తగ్గించి అమెరికాలో ఎకనామిక్ యాక్టివిటీ పెంచాలని. అలా జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా బంగారం మళ్ళీ ర్యాలీ అయ్యే అవకాశం ఉందండి. సో కాకపోతే ఈ కోర్స్ కరెక్షన్ ఎక్కడ ఎంత పెరిగినా కూడా ఒక ప్రైస్ దగ్గర కరెక్షన్ జరగాలి. సో ఇంతకంటే 1.4-1.5 కంటే తక్కువ బంగారు ఖచ్చితంగా కిందకి పడదు. ఇక్కడ స్టెబిలైజ్ అయ్యి ఇక్కడ నుంచి ఒక 1 month కావచ్చు, 2 months కావచ్చు, డెఫినెట్ గా మళ్ళీ ర్యాలీ అవుతుంది గోల్డ్. ఎందుకంటే అంతకు మించిన అదర్ కరెన్సీ అనేది లేదండి. డాలర్ కి ప్రత్యామ్నాయ కరెన్సీ కేవలం బంగారు మాత్రమే. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలు కూడా బంగారాన్ని విరివిగా కొంటున్నాయి. రీటైలర్స్ అయితేనేమి, హోల్సేల్ ఇన్వెస్టర్స్, మన అలాంటి సాధారణ మధ్యతరగతి కుటుంబాల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు అంతో ఎంతో గోల్డ్ తీసి పెట్టుకుంటున్నారు. ఒక డీప్ డిస్కషన్ అవసరం సార్, మనకున్న సమయం సరిపోదు. చాలా సిల్వర్ ఒకటి చెప్తానండి. సిల్వర్ కి ప్రధానంగా చాలా డిమాండ్ వచ్చిందండి. ఇండస్ట్రియల్ డిమాండ్ ఉంది. బంగారానికి కేవలం ఇన్వెస్ట్మెంట్ మాత్రమే ఒక రీజన్. సిల్వర్ కి హెవీ ఇండస్ట్రియల్ డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ అంతకంతకు పెరుగుతూ ఉంది. నెక్స్ట్ 10 years కి అవుట్లుక్ చూస్తే సిల్వర్ డిమాండ్ తగ్గట్టు సప్లై చేయలేమని ఇతర దేశాలు కూడా ఆల్రెడీ చెప్పేశాయి. కాబట్టి దాని మీద సిల్వర్ అనేది ట్రేడ్ అవుతూ వచ్చింది. మేడం ఏం చెప్తారు ఫైనల్ గా? అంటే ఒకటే ప్రశ్న, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ సేఫా, సిల్వరా? ఈ రెండిట్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో కంపేర్ చేస్తే దేని మీద ఇన్వెస్ట్ చేస్తే బెటర్ గా ఉంటుంది ఇన్వెస్టర్స్ కి? ఏం చెప్తారు ఫైనల్ గా? 2 minutes లో కంక్లూడ్ చేయరా? సమయం తక్కువ ఉంది.
తప్పకుండా అంటే రెండిట్లో చూస్ చేసుకునేది అనేది ఏం లేదండి. డిపెండ్స్ ఆన్ మన ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీ ఎంత ఉంది, మన స్తోమత ఎట్లా ఉంది అనేది. ఒక హౌస్ హోల్డ్ ఒకలాగా ఆలోచిస్తారు, పెళ్లి చేద్దాం అనుకునే వాళ్ళు ఒకలాగా ఆలోచిస్తారు, మ్యాసివ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే వాళ్ళు ఒకలాగా ఆలోచిస్తారు. సో ప్రధానంగా పెట్టుబడులకి వెనక ఇంకొక నాణానికి రెండు వైపులు ఇంకో వైపు ఏంటంటే ఎకనామిక్ ఇంపాక్ట్. ఈ ఎకనామిక్ ఇంపాక్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు 10 తులాల బంగారం కొనే బదులు అదో కిలో వెండి కొనుక్కోవచ్చు కదా, ఇది పెట్టుబడికి మనకు ఎక్కువ వస్తుంది అన్నట్టు. ఇందాక వారు చెప్పినట్టు ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ, గ్రీన్ ఎనర్జీ, మ్యాసివ్ గ్రీన్ ఎనర్జీ కానీ, ఈ ఈవీ సెక్టర్ కానీ, సెమీ కండక్టర్ చిప్ మేకింగ్, ఈ రిన్యూ అంటే ఏదైతే న్యూ కటింగ్ ఎడ్జ్ సెక్టర్స్ అన్ని ఏవైతే వస్తున్నాయో, మ్యానుఫ్యాక్చరింగ్ వస్తుందో. ఇందాక ఎవరో కూడా అన్నారు మన బడ్జెట్ లో మ్యానుఫ్యాక్చరింగ్ మీద హెవీ ఫోకస్ ఉంది, బట్ ఇదంతా లాంగ్ టర్మ్ లో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఏది కొనాలి, ఏది కొంటే బెటర్ అనే దానికంటే కూడా మనకున్న స్తోమతను బట్టి లిటరలీ ఇన్వెస్ట్మెంట్ ఎకనామిక్స్ లో యూ హ్యావ్ టు, అంటే మనం ఏది పెట్టుకుంటే బెటర్ వస్తుంది అనే ఆలోచన ఇట్లాంటి ఎకనామిక్ డిస్కషన్స్ చదవడం వల్ల, క్షుణ్ణంగా అర్థం చేసుకోవడం వల్ల బెటర్ అవుతుంది తప్ప ఇది కొంటే మనకి బెటర్ అవుతుంది, లేకుంటే మనం లాస్ అవుతాం, ఏదో పానిక్ బయింగ్ లో ఫియర్ అంటే భయమైపోయేదో మనకు డబ్బులు పోతున్నాయేమో, మనం ఇంకేదో చేయాలి, ఏదో కొనేసుకోవాలి అనే ఆతృతతో కొనడం వల్లనే ఈ మ్యాసివ్ ర్యాలీ ఫ్లక్చువేట్ అవుతా ఉంటది. ఈ కోర్స్ కరెక్షన్ అనేది నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఈ కరెక్షన్ ఈ స్టేబుల్ గానే ఉంటది. దీన్ని బట్టి ఫర్దర్ గా ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు 5 లక్షలు ఉన్న వాళ్ళు సిల్వర్ కొనుక్కుంటారా, సిల్వర్ బార్స్ కొనుక్కుంటారా, ఏదో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ గోల్డ్ కొనుక్కుంటారా అనేది ఇట్ ఈస్ అప్ టు ద ఇన్వెస్టర్స్. బెస్ట్ మిక్స్డ్ ఆప్షన్ కెన్ బి ఇది కొంచెం అది కొంచెం కొనుక్కోవడం ఇస్ ఆల్వేస్ బెటర్. దట్స్ అ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఎప్పటికైనా. చూద్దాం, ఇంకా 2-3 డేస్ అబ్జర్వ్ చేస్తే ఇంకా ఒక ఐడియా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సృజన గారు, అలాగే ప్రసాద్ గారు థ్యాంక్ యూ డిబేట్లో పాల్గొన్నందుకు. అది మొత్తంగా గోల్డ్కు సంబంధించిన చర్చ ఇది.